అసెంబ్లీలో చర్చించాలి. జీడి మద్దతు ధరపై అసెంబ్లీ సమావేశాల్లో 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 చర్చించాలి. జీడి మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలి. జీడి మద్దతు ధర ఇచ్చి రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలి. జీడి ప్రభుత్వం రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలి. అసెంబ్లీ సమావేశాల్లో వెంటనే చర్చించాలి. జీడి మద్దతు ధరపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలి. జీడి మద్దతు ధరపై అసెంబ్లీ జీడి పిక్కలు కేజీకి 200 రూపాయలు ఇవ్వాలి. కేజీ జీడి పిక్కలకు 200 రూపాయలు ఇవ్వాలి. కేజీ జీడి పిక్కలకు 200 రూపాయలు ఇవ్వాలి. కేజీ జీడి పిక్కలకు 200 రూపాయలు మద్దతు ధర ఇవ్వాలి. ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలి. ప్రభుత్వం రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలి. ప్రభుత్వం రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలి. ప్రభుత్వం రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలి. జీడి పిక్కలు తీసుకునే దానికి ఉపాధి హామీ ద్వారా డబ్బులు కేటాయించాలి. జీడి పిక్కలు తుప్పలు తీసుకునే దానికి ఉపాధి హామీ ద్వారా కేటాయించాలి. జీడి పిక్కల కేజీ 200 రూపాయల మద్దతు ధర ఇవ్వాలి. రైతు భరోసా ద్వారా ప్రభుత్వం కేటాయించాలి. 200 రూపాయలు చేసి కొనుగోలు చేయాలి. గిట్టుబాటు ధర ఇవ్వాలి. 200 రూపాయలు చేసి కొనుగోలు చేయాలి. గిట్టుబాటు ధర ఇవ్వాలి. 200 రూపాయలు చేసి కొనుగోలు చేయాలి. రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే జీడి పిక్కలు కొనుగోలు చేయాలి. రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే జీడి పిక్కలు కొనుగోలు చేసి కొనుగోలు చేయాలి. జీడి పిక్కల మద్దతు ధర ఇవ్వాలి. జీడి పిక్కల మద్దతు ధర ఇవ్వాలి. జీడి పిక్కల మద్దతు ధర ఇవ్వాలి. జీడి మద్దతు ధరపై రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి జీడి రైతులకి మద్దతు ధర పైన ప్రభుత్వం చర్చించి మద్దతు ధర ఇచ్చి రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పేసి గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా అనకాపల్లి జిల్లాలో దాదాపు 70,000 ఎకరాల్లోని జీడి పంట అటువంటిది ఈరోజు పండుతూ ఉంది. పండినటువంటి పంట దళారీల చేతుల్లోని ఈరోజు గిరిజన రైతులు మోసపోయి జీడి అటువంటిది అమ్మకాలు అటువంటిది చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం 100 రూపాయలకు మించి ఇవ్వట్లేదు. గత సంవత్సరం 150 రూపాయలు ఇచ్చి దళారీలు కొనుగోలు చేయడం జరిగింది. ఆ విధంగా కాకుండా ప్రభుత్వమే జీడి రైతుకి మద్దతు ధర ఇచ్చి అసెంబ్లీలో చర్చించి 200 రూపాయలు కేజీ జీడి పంటకి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండవది జీడి అనేటువంటిది అత్యంత విలువైన పంటగా ఈరోజు వాణిజ్య ప్రాంతంలో ఉంది. అందుకని జీడి అనేటువంటిది అత్యంత ప్రధాన పంటగా ఈరోజు నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉంది.